హాయ్ నమస్కారం నేను దివ్య వెల్కమ్ టు ఓరెంజ్. టైటిల్ చూసారు కదండి, ఇలా అడ అని పేరుంది. సాఫ్ట్గా ఉంది, సాఫ్ట్గా ఉంది, యమ్మీ. అనేది ఒక ట్రెడిషనల్ కేరళ డిష్. అంటే మనం అరటాకులో స్టీమ్ చేసిన ఒక స్నాక్ అండి. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, చాలా హెల్త్కి చాలా మంచిది కూడా. మీరు ఎలా చేయాలో చూడండి. మనకి ఫస్ట్ పిండి కలపడానికి వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఒక 1/2 లీటర్ వాటర్ బాయిల్ చేయడానికి పెట్టాను. ఇప్పుడు మనం దానికి కావాల్సిన బియ్య పిండి తీసుకోవాలి. నేను ఒక 300 గ్రామ్స్ దాకా బియ్య పిండి తీసుకుంటున్నాను. దానికి కావాల్సిన ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దాని లోపల ఉండే ఫిల్లింగ్ రెడీ చేద్దాం. వాటర్ బాయిల్ అయ్యేటప్పటికి పచ్చి కొబ్బరి తీసుకోండి. పచ్చి కొబ్బరి తీసుకొని మనం దీని వెనకాలే ఉండే బ్రౌన్ కలర్లో వస్తుంది కదా, ఆ స్కిన్ అంతా తీసేస్తున్నాము. జస్ట్ అలా రబ్ చేసేస్తే వచ్చేసిద్ది. ఒకసారి వాష్ చేసి తీసి పక్కన పెట్టండి. ఇదిగో మన వాటర్ బాగా బాయిల్ అయింది. ఇలా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనం ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోస్తా కలపండి. ఈ పిండి అనేది మన చపాతీ పిండిలాగా రావాలి. మనం వేడిగా ఉంది కాబట్టి మన చేతితో కలపలేం కదా, జస్ట్ స్పూన్తో కలిపి చూస్తూ ఉండండి, ఓవర్ అయిపోకుండా. అంటే మనకి కొంచెం ఇప్పుడు చూడండి పొడి పొడిగా ఉంది, కానీ ఇలా పట్టుకొని చూస్తే ఉండలు అవుతుందా లేదా అని చూస్తే తెలిసిపోయింది. అది అవట్లేదు, ఇంకా కొంచెం పోసుకోవాలి. కొంచెం కొంచెం పోస్తా కలపండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ చూద్దాము. ఇప్పుడు ఉండలు అవుతుంది కదా, ఇప్పుడు జస్ట్ ఒకసారి ప్రెస్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది. అదిగో ఉండబడుతుంది. ఇలా ఉండే మనం కలుపుకొని ముద్దలాగా చేసుకోవచ్చు మొత్తం. ఇప్పుడు ఒక్కసారి ఇది ఇలా టైట్ చేసి పెడితే మనకి పిండి ఎంత కొంచెం వేడి మీద ఉడిగిద్ది, అలాగే సాఫ్ట్ అవుతుంది కూడా. అలాగే ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి మనం అప్పటికి దాని లోపల ఉండే ఫిల్లింగ్ రెడీ చేద్దాము. ఈ కొబ్బరి ముక్కల్ని అన్ని చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇలా కొంచెం చిన్న ముక్కలు చేసి వేస్తే మనకి మంచి తురుములాగా వచ్చేసిద్ది. పచ్చిగా తురుముకోవడమైనా చేసుకోవచ్చు, కానీ ఈజీగా ఉండడానికి ఇలా చేస్తున్నాను. 1 స్పూను జీలకర్ర వేస్తున్నాను, అలాగే 1 స్పూను ఇలాచీ పొడి కూడా వేస్తున్నాను. అంటే హోల్ ఇలాచీ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మిక్సీకి వేసి అది పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. పొడి పొడిగా మరీ క్రష్ అయిపోకుండా ఇలా ఉండే బాగుండదు. ఇప్పుడు మనం బెల్లం కూడా ఇలా తరుముకోండి చిన్న చిన్నగా, మరి పెద్ద పెద్ద ముక్కలు లేకుండా సన్నగా తరిమితే పొడి పొడిగా వచ్చింది, బాగుంటుంది. మనకి ఎంత కావాలో అంటే ఓవర్గా స్వీట్నెస్ అవసరం లేదు అనుకోండి. ఇలా కలుపుకొని చూసి సగం సగం కొబ్బరి సగం బెల్లం ఉండేటట్టు అయితే స్వీట్ పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇలా వేస్తున్నాను నేనైతే ఒక మీడియం స్వీట్నెస్లో. ఇప్పుడు మనం హ్యాండ్స్ బాగా వాష్ చేసుకొని పిండి బాగా కలుపుకోవాలి. బాగా ఎలాగంటే బాగా మర్దం చేసుకొని మన చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి. ఇలా మన టేబుల్ టాప్ మీదకి వేసుకొని ఇదిగో ఇలా ఉండలు వచ్చేసింది. కొంచెం బాగా బెల్లంగా ఉండగట్టాలి. బాగా సాఫ్ట్గా పిండి బాగా వస్తుంది. అప్పుడు ఇదిగో బాగా కరెక్ట్గా వచ్చింది. ఈ పిండితో మనం చాలా రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇడియప్పం అంటారు, పత్తిరి అంటారు. ఈ పిండి చూడండి ఇలా సాగుతూ ఉండదు. మనం ఇలాగే వేడి నీళ్ళు కలిపితే ఇలా ఇరిగిపోకుండా బాగా సాగుతూ ఉండదు. ఇది నేను కొంచెం అరటాకు జాగ్రత్తగా దాబెట్టా ఫ్రిడ్జ్లో. ఈ ఆకులోనే మనం ప్యాక్ చేసేది. ఇలా అనేది ఆకుకి అంటారు ఇలా అని, అందుకే ఆకులో ప్యాక్ చేసిన అప్పంకి ఇలేడ అని పేరు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు మనం దీనిలో ఇలా ప్రెస్ చేసేసుకొని అంటే కొంచెం పలుచగా ఒత్తుకోవాలి, రాసుకోవాలి ఈ ఆకు మీద. ఇది ఎంత సన్నగా రాస్తే అంత టేస్ట్ బాగుంటుంది, మరి మందం లేకుండా ఇలా వేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దీని లోపల మన కొబ్బరి బెల్లం మిక్స్ ఉంది కదా, అది వేసుకోవాలి. అది కూడా మన ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు.
స్వీట్నెస్ తక్కువ చాలు అని అనుకుంటే తక్కువ వేయండి. ఇలా వేసుకొని మధ్యలో ఒక్క సైడ్లో వేసాం కదా, ఇంకొక సైడ్తో ఇలా మడత పెట్టేస్తే ఇది లోపల ఉండిపోయిద్ది. అలాగే సైడ్స్ కొంచెం ప్రెస్ చేయండి, అప్పుడు లోపల ఉండిపోయిద్ది స్వీట్ మొత్తం. ఇలా ప్రెస్ చేసేసుకొని సైడ్స్ కొంచెం అలా ఒత్తేస్తే లోపల ఉంటుంది కరెక్ట్గా. అలాగే అన్నీ రెడీ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ ఆకు లేకుండా కూడా మనం చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది, అది కూడా చూపిస్తాను. ఆకులు ఉండేదాన్ని రెడీ చేసేసాను. ఇప్పుడు ఆకు లేకుండా ఈ పిండితో మనం చేద్దాము. ఇలా బౌల్స్ లాగా తీసుకొని ఈ బౌల్స్ని మనం ఎలాగంటే దీని లోపల ఫిల్ చేయబోతున్నాం బౌల్ లాగా. ఈ బౌల్స్ ఇలా హోల్ లాగా చేసేసుకొని దీని లోపల మనం ఈ కొబ్బరి బెల్లం ఫిల్లింగ్ వేసి బౌల్ ఉండగట్టేసి మళ్ళీ దీన్ని స్టీమ్ చేసినా ఇదే టేస్ట్ ఉండదు. ఇలా ఇలా రెడీ చేసుకోవాలి. చెయ్యిలో అంటుకుండా ఉంటే కొంచెం వాటర్లో చేత కలిపి వాటర్ రాసుకొని అప్పుడు చేయండి చేతితో. ఇలా వేసేసుకొని ఇలా కవర్ చేసేసుకోండి. దీంతోనే అలా కవర్ చేసేసుకోండి, లోపల ఫిల్ అయిపోతుంది, ఫిల్లింగ్ రెడీ అయిపోతుంది. ఇది ఇలా ఉండలు కట్టి ఇంకొకసారి షేప్ చేసుకోండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదొక రకము అదొక రకము, అలాగే మొత్తం రెడీ చేసుకోండి. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ స్టీమ్ చేయడానికి, ఇప్పుడు ఇది నేనైతే ఈ ఇడ్లీ పాత్ర ఇలా వేస్తున్నాను, ఎందుకంటే స్టీమ్ అయ్యేటప్పటికి వాటర్ ఉండిపోయిద్ది కదా, మన ఈ ఆకు లోపలికి కానీ ఆ ఉండలు కానీ వాటర్లో నానిపోకుండా ఇలా పెడితే స్టీమ్ కిందకే వెళ్ళిపోయిద్ది, స్టీమ్లో వచ్చే వాటరు. ఇప్పుడు దీని మీద బౌల్స్ కూడా పెట్టేసేయండి. ఇలాగే ఒక 10-15 నిమిషాలు మనం ఉడకబెట్టేస్తే అది రెడీ అయిపోయింది. అది కరెక్ట్ ఒక 15 నిమిషాలు పట్టింది. అంటే మనం ఆల్రెడీ ఈ పిండి కూడా ఉడకబెట్టింది కాబట్టి తొందరగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం తీసేద్దాము. రెడీ అయిపోయింది. ఇది కట్ చేస్తే ఇలా ఉంటుంది లోపల. బెల్లం అంతా కొంచెం కరిగిపోయి కొంచెం జ్యూసీగా టేస్ట్ బాగుంటుంది. ఆకులు ఉండేది కూడా కట్ చేస్తే ఇదిగో ఇలా ఉండదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మరి డిష్ అందరు చూసారు కదండి, మన పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Orange 7 continues. Bye bye.